హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మా వదినమ్మ చేతి వంట. మీకు ఈరోజు వీడియోలో టేస్టీ రవ్వ లడ్డు చూపిస్తానండి. మీదంగా సాఫ్ట్గా లోపల జ్యూసీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే రవ్వ లడ్డు అండి. ఇది నా స్టైల్లో చూపిస్తానండి. సింపుల్ ప్రాసెస్ అండి. ఎక్కువ ఐటమ్స్ కూడా అవసరమే లేదు దీనికోసము. ఒక 3 టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలండి. ఒక మూకుడు పెట్టుకొని నెయ్యి వేసుకొని, ఇది 1 కప్పు కొబ్బరి అండి. అంటే ఒక కొబ్బరికాయ మొత్తం పట్టింది నాకు. ఒక కొబ్బరికాయ తీసుకుంటే సెట్ అయిపోద్ది. పచ్చి కొబ్బరి అండి ఇది. పచ్చి కొబ్బరి లేని వాళ్ళు ఎండు కొబ్బరి అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ అంత టేస్ట్ బాగుండదండి. పచ్చి కొబ్బరి అయితే టేస్ట్ సూపర్గా తీసుకొస్తుంది. దీన్ని నెయ్యిలో వేయించుకోవాలండి దోరగా. పచ్చి కొబ్బరిని దోరగా వేయించుకున్నాక పక్కన పెట్టుకోవాలి తీసి. మళ్ళీ ఇదే మూకుడులో మళ్ళీ కొంచెం నెయ్యి పోసి బొంబాయి రవ్వ ఉంటుంది కదండి, ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ పోసుకొని ఒక 1/2 కేజీ తీసుకున్నానండి బొంబాయి రవ్వ. అది లేత బంగారు రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. వేయించుకున్నాక ఈ కొబ్బరి ఉంది కదా, ఈ కొబ్బరి అందులో వేసి బాగా వేయించుకోవాలండి రెండు కలిపి. ఈ కొబ్బరి పాలు అనేవి ఉంటాయి కదండి, నెయ్యి పట్టేసి ఉంది కదా, మంచిగా ఆ రవ్వలో ఇంకిపోతాయండి. బాగా టేస్ట్ బాగా తీసుకొస్తుంది. ఈ రెండు వేసుకున్నాక 1 కప్పు షుగర్ అండి, అంటే 1/2 కేజీ షుగర్ ఉంటుంది. 1/2 కేజీ షుగర్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. మీరు తినే స్వీట్ బట్టి వేసుకోండి. షుగరు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకుంటే సెట్ అయిపోతుంది. ముందే డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదండి, నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేయించి పెట్టుకున్నాం కదా, ఆ డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసి కొద్దిసేపు కలుపుకోవాలండి. కొంచెం షుగర్ మెల్ట్ అయితే చాలండి. కాచి చల్లార్చిన పాలు పక్కన పెట్టుకోవాలండి. కొన్ని పాలు తీసుకొని కాచి చల్లార్చిన పాలు. కొందరేమో అట్నే కలిపేస్తారు కానీ లూజ్ అయిపోతుందండి. ఒక్కసారి పాలు పోసేస్తే లూజ్ అయిపోతుంది. వంట రాని వాళ్ళు ఇట్లా ఉంటారు కదండి, చేసుకోరాని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఒక్కసారి పాలు పోసేసరికి లూజ్ అయిపోయింది అనుకో, అస్సలు బాగుండదండి. లూజ్ అయిపోతుంది పిండి. అందుకే నేను ఈ టెక్నిక్ చూపిస్తున్నాను. కొంచెం ఒక 2-3 డ్రాప్స్ వేడిగా ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలి. ఉండలు చుట్టుకొని కొంచెం 2-3 డ్రాప్స్ అందులో వేసుకొని ఉండలు చుట్టేసుకుంటే రెడీ అండి రవ్వ లడ్డు. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.